హలో బిగ్ బాస్ లవర్స్, కొన్ని నామినేషన్ ప్రిడిక్షన్స్ చేద్దామా? మండే ఈజ్ లైక్ నామినేషన్స్ డే. హీటప్ మూమెంట్స్ ఉంటాయి. ఆల్రెడీ అన్నీ టెలికాస్ట్ చేసినాక మనకి చూపించినాక స్టేజ్ మీద నిన్న నాగార్జున గారు. సో డెఫినెట్లీ అవన్నీ తీసుకొచ్చేస్తారు నామినేషన్లోకి. అండ్ సంజన విల్ నాట్ బి ఇంక్లూడెడ్ యాజ్ ఈజ్ ద కెప్టెన్. అండ్ రాము రాథోడ్ కూడా ఉండకపోవచ్చు నామినేషన్స్లో. రాముని నామినేట్ చేస్తే కనుక ఆల్రెడీ అంత పాజిటివ్ సైడ్లో ఉన్నప్పుడు రాముని నామినేట్ చేస్తే కనుక ఐ థింక్ వాళ్ళ మీదకి నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది ఆడియన్స్లోకి అన్న ఉద్దేశంలో ఎవరు నామినేట్ చెయ్యరు. రాముని ఈ వీక్ కొంచెం వదిలేస్తారు అనుకుంటున్నాను నేను. అండ్ పవన్ డేమన్ కూడా ఎంత పర్ఫామ్ చేయలే, బట్ చాలా న్యూట్రల్గా సేఫ్గా వెళ్తున్నాడు. హీస్ జనరలీ లైక్ దిస్. I don't know. I don't think so. He's being so young. Definitely ఫైర్ ఉంటుంది, బట్ హీస్ నాట్ షోయింగ్ ఎనీ ఆఫ్ దాట్. తన వాయిసే వినిపించదు, తనకి ఎక్స్ప్రెషన్ లేదు. అండ్ యూనో ఐ డోంట్ నో వాట్ హీ విల్ డూ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ తర్వాత వీళ్ళ ముగ్గురు సేవ్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఆల్సో ఓకే, హీ డోంట్ హ్యావ్ హిస్ వాయిస్ ఆఫ్ హిస్ ఓన్. ఎవరైనా ఒక ఇష్యూ తీసుకొస్తే దాని మీద హీ విల్ యాడ్ హిస్ పాయింట్, కానీ తన ఓన్ పాయింట్ తోటి తను రాడు అని నేను గమనించాను. మీరు ఎవరైనా గమనించారా? మీ ఒపీనియన్ షేర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఆశా షైనీ విల్ బి దేర్ ఇన్ నామినేషన్స్. అండ్ భరణి ఉంటారు, ఇమాన్యుల్ ఉంటారు, తనుజ ఉంటారు నామినేషన్స్లో, మనీష్ ఉండొచ్చు, అండ్ హరీష్ ఉంటారు, ప్రియా, శ్రీజ. దెర్ ఆర్ ఛాన్సెస్. వీళ్ళెవరు లేరు అని చెప్పలేము మనం. వీళ్ళందరికీ ఒక్కొక్క పాయింట్ ఉంది. డెఫినెట్లీ వీళ్ళందరూ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ రీతు తీసుకొచ్చిన పర్పస్ ఏంటో నాకు తెలియదు. డెఫినెట్లీ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, షేర్ చేస్తాను. ఫర్ లవ్ ట్రయాంగిల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, నథింగ్. రీతు అయితే ఇంతవరకు ఎలాంటి కంటెంట్ లేదు. రీతుకి అవకాశం వస్తే కనుక తన పాయింట్ డిఫెండ్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి తను రెడీగా ఉందని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.